హలో ఫ్రెండ్స్, నమస్తే. వాతావరణం అనేది 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక్కసారిగా ఈరోజు వాతావరణం అంతా చల్లబడ్డది. వర్షాలు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అబిడ్స్, కోటి పలు ప్రాంతాల్లో వర్షాలు అనేవి పడ్డాయి. వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లబడింది హైదరాబాదులో. ఇవే వర్షాలు ఇంకా 5 రోజులు కొనసాగుతాయని, ఇంకా 5 రోజులు వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. గడిచిన రోజులు 1 వీక్ నుంచి చూసినట్లయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదై వడదెబ్బ తగిలి 16 మంది తెలంగాణలో చనిపోవటం జరిగింది. ఈ వేసవి కాలం కాబట్టి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు వార్తా సంస్థలు కావచ్చు, పలు మీడియా ఛానళ్ళు కావచ్చు ఈ ఎండ తీవ్రతకు బయటికి రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే అన్ఎక్స్పెక్టెడ్గా వాతావరణం మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. కూల్గా తయారైంది హైదరాబాద్ నగరం మొత్తం. పలు చోట్ల వర్షాలు అనేవి పడ్డాయి. అందరూ కూడా చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇంకా ఇవే వర్షాలు ఇంకా 5 రోజులు కొనసాగేలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్.